మగధ రాజ్యానికి రాజు వీరసేనుడు. ఆయనకు రకరకాల కూజాలను సేకరించే అలవాటు ఉంది. దేశం నలుమూలల నుంచి వింతైన కూజాలను తెప్పించి ఓ పెద్ద భవనంలో భద్రపరిచేవాడు. వాటిని రోజు శుభ్రపరచడంతో పాటు కాపలా కోసం ఓ మనిషిని పెట్టాడు. రాజ్యంలో నీటి ఎద్దడి ఉందని మంత్రి చెప్పినా, బంతిపొట్లు శత్రు సైన్యాల బెడద ఎక్కువైందని సేనాని నెత్తి నోరు బాదుకున్నా రాజు అవేవి చెవికెక్కించుకునేవాడు కాదు. పరిపాలన మొత్తం గాలికి వదిలేసి నిత్యం కూజాల గురించి ఆలోచించేవాడు. వాటిపైన చిన్న గీత పడినా పనివాళ్లకు కఠిన శిక్ష విధించేవాడు. అలా చాలామంది పనివాళ్లు మారారు. ఒకసారి రాము అనే వ్యక్తి కూజాల కాపలాదారుగా చేరాడు. ఓ రోజు అతడు వాటిని శుభ్రం చేస్తూ ఉండగా కూజా ఒకటి కింద పడింది. అప్పుడే అటుగా వచ్చిన రాజు అది చూసి మండిపడి రామును కొరడాతో 100 దెబ్బలు కొట్టించాడు. దాంతో అక్కడ పనిలో చేరాలంటేనే జనం వణికేవారు. కొన్ని రోజులకు విజయుడు అక్కడ పనికి కుదిరాడు. ఒకరోజు అతడు, మహారాజా, మీ అభిరుచి చాలా బాగుంది. దీని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో మీరు ప్రత్యక్షంగా వింటే ఇంకా బాగుంటుంది కదా. ఈరోజు సాయంత్రం మారువేషాల్లో వెళ్ళి ఆ విషయం తెలుసుకుందాం అన్నాడు. దానికి సరేనన్నాడు రాజు. సూర్యాస్తమయం కాగానే ఇద్దరూ కలిసి మారువేషాల్లో రాజ్య పర్యటనకు బయలుదేరారు. ఒక ఊరిలోని రచ్చబండ వద్ద కూర్చున్న వాళ్లతో, అయ్యా, మన మహారాజు సేకరించే కూజాల గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడిగారు. ఆ విషయం గురించి మాట్లాడకు, అవి కూజాలు కాదు, జనాల ప్రాణాలతో ఆడుకునే సైతాన్లు. రాజుగారు వాటి మీద చూపే శ్రద్ధను పరిపాలన మీద పెడితే రాజ్యం బాగుపడుతుంది అంటూ ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడారు. ఆ మాటలు వినగానే రాజు ముఖం కడతప్పింది. మెల్లగా అక్కడి నుంచి ముందుకు నడిచారు. అలా వెళ్తుండగా రోడ్డు పక్కన పొలాలన్నీ బీళ్లు కనిపించాయి. వాటి గురించి రాజు ప్రశ్నించగా, ప్రభు, చెరువులు కుంటలన్నీ పూడికతో నిండిపోయాయి. వర్షం పడినా చుక్క నీరు నిల్వ ఉండని పరిస్థితి. దాంతో పొలాలన్నీ ఇలా బీళ్లుగా మారాయి. తాగునీటికి కటకటే. ప్రజల పేదరికంతో ఆకలి బాధలతో అలమటిస్తున్నారు అంటూ జవాబిచ్చాడు విజయుడు. మన రాజ్యంలో ప్రజలు ఇన్ని బాధలు పడుతున్నారా అని రాజు అడగ్గా, అవును ప్రభు, నేను రాము స్నేహితుణ్ణి. ఆపద అని తెలిసినా పనిలో చేరాను. మారువేషంలో మిమ్మల్ని ప్రజల వద్దకు తీసుకొచ్చాను. వాస్తవ పరిస్థితి మీకు అర్థం కావాలని ఇదంతా చేశాను అని బదులిచ్చాడు విజయుడు. దాంతో తన తప్పు తెలుసుకున్న మహారాజు అప్పట్నుంచి పాలన మీద దృష్టి సారించాడు. చిన్న పొరపాట్లకు పనివాళ్లను శిక్షించడం అని అభిమానంగా చూడసాగాడు. పూర్వం ఓ చక్రవర్తి దగ్గర రమణయ్య అనే తోటమాలి ఉండేవాడు. చక్రవర్తికి చెట్లన్నా మొక్కలన్నా ప్రాణం. తన ఉద్యానవనాన్ని చక్కగా చూసుకుంటున్న రమణయ్య అన్నా ఎంతో ఇష్టం. కానీ తోటమాలి మాత్రం చాలా మోసకారి. తనకు చక్రవర్తి అండదండలున్నాయన్న గర్వంతో చాలామందిని మోసగించేవాడు. అవతలి వాళ్ళు కూడా చక్రవర్తికి భయపడి రమణయ్యను ఏమీ చేయలేకపోయేవారు. ఒకరోజు ఓ వర్తకుడు దుస్తులను గాడిద మీద వేసుకొని బజారులో అమ్ముతున్నాడు. రమణయ్య అతని దగ్గరకు వచ్చి, నాకు ఇవన్నీ కావాలి, వీటన్నిటినీ ఎంతకు అమ్ముతావు అని అడిగాడు. 10 వెండి వరహాలు అని సమాధానమిచ్చాడు వర్తకుడు. రమణయ్య బేరం ఆడకుండానే వర్తకుడు అడిగినదంతా ఇచ్చేశాడు. వ్యాపారి చాలా సంతోషంగా దుస్తుల మూటలను గాడిద మీద నుంచి దించబోయాడు. అప్పుడు రమణయ్య, మూటలు దించుతున్నావేం, నేను మూటలతో పాటు గాడిదను కూడా కొన్నాను కదా అని వాదించాడు. అయ్యా, నేను చెప్పింది కేవలం దుస్తుల ధరనే. ఈ గాడిద నాకు కొడుకుతో సమానం. ఇదే నాకు ప్రాణాధారం. ఇది లేకుండా నేను ఉండలేను. కావాలంటే ఓ 2 వరహాలు తగ్గించుకొని 8 వరహాలకు దుస్తులు తీసుకోండి అని వ్యాపారి ప్రాధేయపడ్డాడు. అయినా రమణయ్య వినలేదు. ఇలా ఈ వివాదం న్యాయాధికారి వద్దకు చేరింది. రమణయ్య చక్రవర్తి దగ్గర తోటమాలి అని న్యాయాధికారికి తెలుసు. అతనికి అనుకూలంగా తీర్పు ఇవ్వకుంటే చక్రవర్తికి తన గురించి చెడుగా చెబుతాడు అని భయపడ్డాడు.
అందుకే తప్పంతా వ్యాపారిదే అని తీర్పు చెప్పాడు. రమణయ్య ఆనందంగా గాడిదను దుస్తులను తీసుకొని వెళ్ళాడు. వ్యాపారి మాత్రం ఏడుస్తూ ఇంటికి చేరాడు. తనను కన్న కొడుకుల అల్లారు ముద్దుగా పెంచుకున్న యజమాని దూరం కావడాన్ని గాడిద తట్టుకోలేకపోయింది. దీంతో రాత్రంతా అది పెద్దగా అరుస్తూనే ఉంది. దాని ఓండ్రకు రమణయ్యకు నిద్ర రాలేదు. దాన్ని వదిలేసి పనికి వెళితే చుట్టుపక్కల వాళ్ళంతా దాని అరుపులు భరించలేక రమణయ్యకు చీవాట్లు పెట్టారు. దీంతో అతడు దాన్ని తనతో పాటు తోటకు తీసుకువెళ్ళి తన పనిలో తాను నిమగ్నమయ్యాడు. కానీ అక్కడ అది అరవకపోవడంతో అమ్మయ్య, గాడిద దారిలో పడింది అనుకున్నాడు. కానీ అసలు విషయం చూసి రమణయ్య గుండాగినంత పనైంది. చక్రవర్తికి ఎంతో ఇష్టమైన గులాబీ మొక్కలను, వాటి పూలను మొత్తం అది తినేసింది. అప్పుడే అటువైపుగా వచ్చిన చక్రవర్తి గులాబీ మొక్కల దుస్థితిని చూసి తోటమాలిపై పెద్దగా అరిచాడు. తను ఎప్పుడూ చక్రవర్తితో మాటలు అనిపించుకోలేదు. కేవలం ఈ గాడిద వల్ల నేడు తిట్లు తినాల్సి వచ్చిందని రమణయ్యకు కోపం వచ్చింది. పెద్ద కర్ర తీసుకొని దాని నడుము మీద గట్టిగా కొట్టాడు. అది అంతెత్తున ఎగిరి వెనక కాళ్ళతో ఫెడేల్మని రమణయ్య మూతి మీద తన్నింది. అంతే, ముందు పళ్ళన్నీ ఊడిపడ్డాయి. ఇది తన దగ్గర ఉంటే అనర్థాలు తప్పవని వెతుక్కుంటూ వెళ్ళి మరీ ఆ వ్యాపారికి గాడిదను అప్పచెప్పాడు. జరిగిందంతా వివరించి అమ్మయ్య, బతికిపోయాను అనుకుంటూ రమణయ్య వచ్చేశాడు. మోసం చేయాలని చూసిన రమణయ్యకు న్యాయాధికారి శిక్ష విధించకున్నా తన గాడిదే సరైన బుద్ధి చెప్పిందనుకొని వ్యాపారి తన పనిలో తాను నిమగ్నమయ్యాడు. తిరిగి తన యజమాని దగ్గరకు వచ్చినందుకు గాడిద చాలా సంతోషించింది. ఎప్పటిలానే హాయిగా ఉంది. అప్పుడప్పుడు బజార్లో వ్యాపారి గాడిద ఎదురైతే రమణయ్య చేతులు అనుకోకుండానే తన మూతి మీదకు వెళ్ళేవి. అది చూసి వ్యాపారి చిన్నగా నవ్వుకునేవాడు. కథ సమాప్తం. విజయనగరం మహారాజు దేవదత్తుడు కళాప్రియుడు. ప్రతిభావంతులైన కళాకారులను సముచిత రీతిలో ఆదరిస్తూ ఉండేవాడు. విజయనగరంలోని కళాకారులు తమ ప్రతిభను దేశ విదేశాల్లో చాటుకున్నారు. ఒకసారి పొరుగు రాజ్యమైన కళింగ దేశము నుంచి మదనమోహనుడు అనే చిత్రకారుడు మహారాజా దేవదత్తుణ్ణి కలిశాడు. మదనమోహనుడు ప్రతిభావంతుడే కానీ గర్విష్టి. మహారాజా, చిత్రకళలో నన్ను మించిన వారు ఈ భూలోకంలోనే లేరంటే అతిశయోక్తి కాదు. నా చిత్రాలలో ఎంతో సహజత్వం ఉట్టిపడుతుంది. మీరు నా కాలికి గండపండేరను తొడిగితే బాగుంటుంది అని ఎంతో అహంకారంతో అన్నాడు మదనమోహనుడు. మహారాజు దేవదత్తుడు తన ఆగ్రహాన్ని అణుచుకుని, మీ తైలవర్ణ చిత్రాలను మా దేశపు చిత్రకారులందరూ ముక్త కంఠంతో ప్రశంసిస్తే అలాగే సత్కరిస్తాను అన్నాడు. మదనమోహనుడు అదే అహంభావపూరిత స్వరంతో, నా చిత్రాల్లో చిన్న లోపం ఎత్తి చూపి నా చేత అవుననిపించినా ఇక జీవితంలో కుంచి చేత పట్టను అన్నాడు. మదనమోహనుడి చిత్రకళా ప్రదర్శన ఏర్పాటైంది. చూసిన వారంతా అతని ప్రతిభను వేనోళ్ల కొనియాడారు. ఆ ప్రదర్శనలో అన్ని చిత్రాలలోకి ఓ యువతి ద్రాక్ష పళ్ళ గుత్తి చేత పట్టుకొని ఉన్న వర్ణ చిత్రం విశేషంగా ఆకట్టుకుంది. ఎక్కడి నుంచో కొన్ని పక్షులు వచ్చి ఆ ఫలాలు నిజమైనవిగా భ్రమించి ముక్కుతో పొడిచాయి. అది చూసిన వారంతా హర్షధ్వానాలు చేశారు. చూశారా మహారాజా, నా ప్రతిభకు ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి అన్నాడు మదనమోహనుడు విజయగర్వంతో. అదే సమయంలో సభికుల్లో ఓ యువకుడు ముందుకొచ్చి, మన్నించండి ప్రభు, ఈ చిత్రకారుడి చిత్రంలో జీవకళ లేదు. సామాన్యంగా పక్షులు మనుషులను చూసి భయపడతాయి. ఆ ఫలాలు సహజమైనవిగా ఉన్నాయి తప్పితే వాటిని పట్టుకున్న యువతి ముఖంలో జీవం లేదు. అందుకే పక్షులు ధైర్యంగా ఆ చిత్రం దగ్గరకు రాగలిగాయి అన్నాడు. ఆ యువకుడి మాటల్లో వాస్తవాన్ని గ్రహించిన మదనమోహనుడు అహంకారమంతా దిగిపోగా సిగ్గుతో తలదించుకున్నాడు. ఒక చెరువు ఒడ్డున ఒక చింత చెట్టు ఉండేది. ఆ చెట్టు పైన కోతమ్మ, కోకిలమ్మ ఉండేవి.
చెరువులో బాతు, తాబేలు, మొసలి, చేప ఉండేవి. ఉదయాన్నే కోకిలమ్మ కమ్మగా పాటలు పాడేది. కోతమ్మ అడవిలో జీవులకు వైద్యం చేసేది. కోకిల పాటను అడవి జీవులు పట్టించుకునేవి కావు. పైగా నల్లగా ఉందని దానికి విలువనిచ్చేవి కావు. ఒకసారి చెరువులోని నీరు కలుషితమైంది. దాంతో చెరువులోని జీవులన్నీ జబ్బుపడ్డాయి. కోతమ్మ ఆకుపసర మందును బాతు, తాబేలు, మొసలి, చేపలకు తినిపించింది. చెరువులో జీవులు జబ్బుపడటం గమనించి అది తెలుసుకున్న మృగరాజు సింహం మరుసటి రోజు ఉదయాన్నే తన పరివారంతో ఆ చెరువు దగ్గరకు చేరింది. దగ్గరుండి చెరువును శుభ్రం చేయించింది. చింత చెట్టు మీద కోకిలమ్మ పాటకు సింహం ముచ్చటపడింది. పసరుమందు నూరుతున్న కోతమ్మను చూసి జలచరాలు ఆరోగ్యం వాకప్ చేసింది. మృగరాజు నేను బాతు, తాబేలు, మొసలి, చేపలకు ఒకే మంది ఇచ్చినా ఒక్క బాతు ఆరోగ్యం మాత్రమే కుదుటపడింది. మిగతా జీవులు ఇంకా అనారోగ్యంతోనే ఉన్నాయి అంది కోతమ్మ విచారంగా. పాటలు వినడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది, ఒత్తిడి తగ్గుతుంది, హృదయ స్పందన మెరుగుపడుతుంది, మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండి వ్యాధుల నుండి త్వరగా కోలుకునేలా చేస్తుంది. నేను ఉదయం చెరువు దగ్గరకు వచ్చినప్పుడు కోకిలమ్మ పాటలను వింటూ పరవశించి తల ఆడిస్తున్న బాతును చూశాను అంది సింహం. అవును రాజా, బాతు ప్రతిరోజు ఉదయాన్నే కోకిలమ్మ పాటలు వినటానికి ఒడ్డుకు వస్తుంది అంది కోతమ్మ. నల్లగా ఉన్న కమ్మని పాటల వైద్యం చేస్తున్న కోకిలమ్మ గొప్పతనం గుర్తించింది కోతమ్మ. పసరమందు వాడుతూ కోకిలమ్మ పాటలు విని తాబేలు, మొసలి, చేప కూడా తిరిగి ఆరోగ్యాన్ని పొందాయి. బుజ్జి, కోపానికి ఫలితం అనే కథని ఇప్పుడు మనం విందాం. దేవాపురం అనే గ్రామంలో జానకీరాం ఒంటరిగా నివసిస్తూ ఉండేవాడు. అతని వారసులంతా విదేశాల్లో స్థిరపడ్డారు. ప్రతి చిన్న విషయానికి పనివాళ్లను విపరీతంగా కసురుకునేవాడు. తాను ధనవంతుణ్ణి అని గర్వం చూపించేవాడు. నెలకు 2 పనివాళ్లను మార్చుతూ ఉండేవాడు. అలా మారుతూ ఉండగా సీతయ్య అక్కడ పనికి చేరాడు. అతను మంచి పనివంతుడు, అలాగే ఆత్మాభిమానం కలిగిన వ్యక్తి. కారణం లేకుండా ఎవరైనా ఏదైనా అంటే అస్సలు పడేవాడు కాదు. జానకీరాం మాత్రం సీతయ్యను కూడా అందరిలాగే ఏ పని చేసినా అది బాగాలేదు ఇది బాగాలేదు అంటూ కసురుకునేవాడు. ఒకరోజు సీతయ్య వంట చేస్తున్నప్పుడు ఓ పిల్లి వచ్చి పాలన్నీ పారబోసింది. కాసేపటికి అక్కడికి వచ్చిన జానకీరాం చెప్పేది వినకుండా ఇష్టం వచ్చినట్టుగా సీతయ్యను తిట్టసాగాడు. దాంతో అతను ఇక మీ దగ్గర నేను పని చేయలేను అంటూ వెళ్ళిపోయాడు. అప్పుడు అదేంటి, ఇప్పటి వరకు వచ్చిన పనివాళ్ళని నేనే తీసేశాను, కానీ ఇతను మాత్రం నా దగ్గర పని కాదనుకుని వెళ్ళిపోతున్నాడు అని ఆలోచించసాగాడు. అయినా సీతయ్య కాకపోతే ఇంకెవరైనా వచ్చి పనిచేస్తారనుకుని మళ్ళీ పనివాళ్ల కోసం వెతకడం ప్రారంభించాడు. కానీ ఈసారి ఎవరూ రాలేదు. వృద్ధాప్యం వల్ల ఒక్కడే పనులన్నీ చేసుకోలేకపోయాడు. పనివాళ్లను కసురుకోకుండా ఉండాల్సింది. ఎంత ధనం ఉన్నా నా కోపం నోటి దురుస్తనంతో నేను ఈ దుస్థితిని కొని తెచ్చుకున్నాను అని తర్వాత బాధపడ్డాడు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. అధికారం, డబ్బు ఉన్నాయి కదా అని ఎదుటి వాళ్ళను మనం ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడకూడదు. చివరికి అది మనకే నష్టం కలిగించేలా చేస్తుంది. అనగనగా ఒక రైతు. ఆ రైతుకు 20 ఎకరాల పొలం ఉండేది. పొలంలో ఆ రైతు బాగా పనిచేసేవాడు, పంటలు బాగా పండించేవాడు, గౌరవంగా బతికేవాడు. ఆ రైతుకు 5 కొడుకులు. వారు ఏ పని చేసేవారు కాదు. కొంతకాలానికి రైతు ముసలివాడైనాడు. ఎలాగైనా కొడుకుల చేత పొలం పని చేయించాలనుకున్నాడు. నేను చాలా రోజులు బతకను, మీకోసం పొలంలో బంగారం దాచి ఉంచాను, నేను చనిపోయాక తీసుకోండి, గౌరవంగా బతకండి అన్నాడు రైతు. రైతు కొడుకులు సంబరపడిపోయారు. రైతు చనిపోయాక పొలానికి పోయి పారలతో పొలం అంతా తవ్వారు. ఎంత తవ్వినా వారికి బంగారం దొరకలేదు. వారికి ఏం చేయాలో తోచలేదు. ఎలాగూ తవ్వాం కదా అని తవ్విన పొలంలో పంట వేశారు. పంట బాగా పండింది. తండ్రి చెప్పిన బంగారం
పంటేనని తెలుసుకున్నారు. ఆ రోజు నుండి బాగా పనిచేసి గౌరవంగా బతికారు. దేవగిరి గ్రామానికి ఆనుకొని ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవి మధ్యలో నుంచి ప్రవహించే నది చుట్టుపక్కల కోతులు జీవించేవి. వాటిల్లో పిల్లకోతి పవనం కూడా ఒకటి. అది మహా తింగరది. అల్లరి చేష్టలు మానుకోమని చెప్పినా వినేది కాదు. నదికి ఒకవైపున చెట్టు మీద నుంచి మరోవైపు ఉన్న చెట్టు మీదకి దూకుతూ ఉండేది. ఆ ఆట ప్రమాదకరమని మిగతా కోతులన్నీ వారించినా అస్సలు వినేది కాదు. ఒకసారి ఆ పిల్లకోతి అలాగే గెంతుతూ నదిలో పడిపోయింది. ఈత రాకపోవడంతో గట్టిగా అరవసాగింది. కోతులు చూస్తూనే ఉన్నా ఆ ప్రవాహంలోకి దూకే సాహసం ఎవరూ చేయలేదు. ఇంతలో ఆ నీళ్లలోనే ఉన్న ఓ పెద్ద చేప పవనాన్ని వీపు మీదకి ఎక్కించుకుని, ఈత రానప్పుడు ప్రమాదకరమైన ఆటలు ఎందుకు ఆడటం అంది. నాకు ఈత రాదని ఎవరు చెప్పారు? వచ్చు అంటూ బడాయికిపోయింది పిల్లకోతి. ఈదుకుంటూ ఒడ్డుకు చేరకుండా అరిచావెందుకు మరి అంది చేప. ఎవరో ఒకరు రాకపోతారా అనుకున్నాను. ఎంతలో నువ్వు వచ్చి నాకు సహాయం చేసే అదృష్టాన్ని సొంతం చేసుకున్నావు. నువ్వెలాగూ నన్ను ఒడ్డుకు చేరుస్తావు కదా, ఆ మాత్రం దానికి నేను ఇది కష్టపడటం ఎందుకు అని అహం ప్రదర్శించింది పవనం. సాయాన్ని పొందుతూనే దాన్ని తక్కువ చేసి మాట్లాడడం చేపకు కోపం తెప్పించింది. దాంతో ఒక్కసారిగా పవనాన్ని నీళ్లలో పడేసింది. వరదలో కొంత దూరం కొట్టుకుపోయి ఓ బండరాయిని ఆసరా తీసుకుని ఊపిరి పీల్చుకుంది. ఎలాగో అలాగా కోతుల గుంపును చేరుకుంది. అహంకారంతో ఈత వచ్చినట్లు చెప్పి నా ప్రాణం మీదకు తెచ్చుకున్నాను. ఇప్పటి నుంచి మీ మాట వింటూ బుద్ధిగా ఉంటాను అంటూ తలదించుకుంది పిల్లకోతి పవనం. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.